మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి సాంకేతిక రంగం అంటే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ద సేమ్ టైం దీనికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సరైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ గతంలో చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ స్లోగా నడిచేవి, రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా సమాచారం కూడా కొంచెం స్లోగా నడిచేవి. దాన్ని బట్టి పోస్టల్ వ్యవస్థ కూడా దానికి అనుగుణంగా కూడా ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. దీన్ని రిజిస్టర్ పోస్టులు కూడా అన్నీ కూడా విలీనం చేసి స్పీడ్ పోస్టుల దాకా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారం కూడా నెట్ పోతే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ నెల 30 అంటే ఆగస్టు 30 తారీఖు చివరి రోజున కూడా ఈ పోస్ట్ బాక్స్లు అనేది కూడా కనబడడం అనేది ఒక చిన్న ప్రచారం అయితే జరుగుతుంది జోరుగా. దీనికి సంబంధించినటువంటి అసలు ఈ పోస్ట్ బాక్స్కి మనకి ఎలాంటి అభినవ సంబంధం ఉంది, దీనికి మనకి ఎలాంటి అనుబంధం ఉంది, గతంతో గుర్తు చేసుకుంటే దానికి ఉత్తరానికి ప్రత్యుత్తరాలు వచ్చేవి. ఆ పోస్ట్ బాక్స్కి చూసుకుంటే మనం కూడా ఒక బంధువులకు దాన్ని ట్రీట్ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కరు కూడా మన ఉత్తరం వస్తే మన ప్రత్యుత్తరం కోసం కూడా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి కూడా మనం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఈ పోస్ట్ బాక్స్ చూస్తుంటే మనకు గుర్తు వస్తుంది, పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. మనం చూడండి, ఒక చిన్నారులు కూడా చాలామంది కూడా లెటర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక ముందు మనకి ఈ పోస్ట్ బాక్స్ కనబడదు. మనకి భావితరాలకు వచ్చే జనరేషన్ కూడా అసలు ఈ పోస్ట్ బాక్స్ అంటే కూడా తెలియదు. వాళ్ళకి తెలియని రోజుల్లో కూడా ఇప్పుడున్న విద్యార్థులు కూడా అసలు ఈ పోస్ట్ బాక్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు కొద్ది లెటర్లు పట్టుకొచ్చారు. చూసుకోవచ్చు. అంటే సాంకేతికంగా ముందుకు వెళ్ళాలి, దాని కొరకు మిమ్మల్ని వదులుకున్నామని చెప్పేసి ఒకళ్ళు బాధితులు ఒక లెటర్ రాశారు. అలాంటి మీ జ్ఞాపకాలను మర్చిపోరని చెప్పేసి కొంతమంది అయితే లెటర్ రాసిన పరిస్థితికి టాటా బై బై అని చెప్పేసి కొంతమంది, ఇదే మీకు చివరి ఉత్తరం అని చెప్పేసి చిన్నారి మాత్రం రాసింది. ఇదే మీకు చివరి ఉత్తరం అంటే ఇక ఈ పోస్ట్ బాక్స్లో ఎలాంటి ఉత్తరాలు పడవు అని చెప్పేసి దీని సారాంశం అని తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ క్షేమము, మీరు ఇక్కడ క్షేమమేనా అంటూ కూడా మన గతంలో చూస్తున్నాం. ఒక లెటర్ మన బంధువులకు కానీ ఎవరికైనా ఒక లెటర్ వేస్తే మనం ముందు రాసేది మొత్తం ఇక్కడ చేస్తాము. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు కూడా ఇక్కడ క్షేమంగా ఉండని ఆ దేవుని తలుస్తుంది అని చెప్పేసి కూడా లెటర్లో పొందుపరుస్తాము. ఇలాంటి ఉత్తరాలు కూడా అంటే ఉత్తరం అందిన వెంటనే కూడా ఉత్తరం అని చెప్పేసి ఒక చిన్నారి కూడా రాసింది. వీటన్నిటి కూడా చిన్నారులు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క వడ్డు కూడా ఈ పోస్ట్ బాక్స్ సంబంధించిన పదాలే, తన నోటి నుంచి వచ్చిన పదాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మాట్లాడకపోయినా ఈ ఉత్తరాల ద్వారా కూడా తన భావాలని మాటల రూపంలో కానీ చేతుల రూపంలో కానీ మనకి వ్యక్తపరిచేది మనకి ప్రతి ఒక్కరు కూడా. మరి రేపటి నుంచి మరి లెటర్ బాక్స్ అంటే ఈ బాక్స్ అనేది ఎర్ర బాక్స్ కనబడదు అని చెప్పేసి ఒక చిన్న ప్రచారం జరుగుతుంది. మన దీనికి చిన్నారులు కూడా చాలా బాధపడుతున్న సందర్భం ఉంది. ఎందుకంటే మనకి ఉదయం లేస్తే మనం లెటర్ చూసేవాళ్ళం, మనం మంచి చెడు అని కూడా ఈ ఉత్తర ద్వారా మనం తీసుకునే వాళ్ళం. రేపటి నుంచి అంటే సోషల్ మీడియా రోజుకి పెరిగిపోతుంది. వాట్సాప్లు కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఇతరత్ర సాంకేతిక ఉన్నప్పుడు కూడా దీని ఉపయోగం ఉండదా అని చెప్పేసి ఒక నివ్వరమైన పరిస్థితి ఉంది. మరి కొంతమంది చిన్న ఉపాధ్యాయులు, కొంతమంది స్థానికులు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి మా అమ్మ చెప్పరా, రేపటి నుంచి ఇది కనబడదని కొంతమంది ప్రచారం జరుగుతుంది కదా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మనకి? Very good morning to all. Myself, I'm Alika from JRR MHS. Since many years, the post boxes are very useful to common peoples because they send to letters their family members, relatives, and friends. Now, still, the technology is developed and the government has decided to remove the post boxes from the streets, and we are It is very sad to the removing the post boxes from the streets, and the advantage of the post boxes later peoples also they suffered from the posts, and we are all are the due to the next side is the technology is developed. That's why happy. ముందు కూడా పోస్ట్ బాక్స్ కనబడు దాన్ని మొత్తం డిజిటలైజేషన్ చేస్తాము, స్పీడ్గా అందిస్తాము సేవలు అని చెప్తున్నారు. అంటే మీరు తీసేస్తామా, తీసేవాళ్ళు సెకండ్ అని చెప్తారు. ఒకళ్ళు తీసేస్తే మనకి ఇలా దీనికి మనకి సంబంధం ఏ విధంగా ఉంది అసలు? వాస్తవానికి ఇది వందలాది సంవత్సరాల నుంచి కూడా ఈ టెక్నాలజీ డెవలప్ కానప్పుడు మనకు ఉండేటువంటి భావాలను మన బంధువులకు చేరవేర్చడానికి, అదేవిధంగా అక్కడ దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువులు వాళ్ళ యొక్క భావాలను మనకు చేరవేర్చడానికి అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఈ పోస్ట్ బాక్స్లను ఉపయోగించేది. అప్పుడు ఒక బజారుకు పోస్ట్ మ్యాన్ వచ్చిందంటే మాకు ఉత్తరం వచ్చిందేమో అనేంత సంతోషంగా బయటకు వచ్చి చూసేది. అంటే సమాచారం అనేటువంటిది అప్పుడు అంత లేట్గా వచ్చినప్పటికి కూడా ఆ లెటర్ను చూస్తే ఎంతో, అంటే వాళ్ళు కూతురు తల్లికి రాసిన, తల్లి కూతురుకు రాసిన, తర్వాత తండ్రి కొడుకు రాసిన ఆ లెటర్లో వాళ్ళ యొక్క భావాలను
వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళు అట్లా షేర్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పటికి అంటే టెక్నాలజీ అనేటువంటిది డెవలప్ అవడం వల్ల ఇక్కడ ఉండేటువంటి దీని యొక్క యూజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల దీన్ని తీసేస్తారనేటువంటి ప్రచారం బాగా జరిగింది. ఎందుకంటే ఇది మరుపురానటువంటి ఒక జ్ఞాపకం, దీన్ని మనం మర్చిపోలేం. ఎంతోమంది ఈవెన్ మేము కూడా మా చిన్నప్పటి నుంచి మేము కూడా మా ఫ్రెండ్స్ కానీ ఇంకా మాకు సంబంధించిన వాళ్ళకు మేము లెటర్స్ దీని ద్వారానే మేము లెటర్స్ చేసుకునేది. అదేవిధంగా దూర ప్రాంతాల హాస్టల్లో చదువుకున్నప్పుడు మనీ ఆర్డర్ ద్వారా కూడా మేము డబ్బులు తీసుకునేది. కానీ ఇవన్నీ కూడా జ్ఞాపకాలు, ఇవన్నీ తీసేస్తున్నారు అంటే ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కాబట్టి దీని ఉపయోగం తక్కువగా ఉంది కాబట్టి తీసేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ తీసేస్తే అది టెక్నాలజీ పరంగా సాంకేతిక పరంగా మనం ముందుకు పోతామని అనుకోవచ్చు. కాకపోతే కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఫీల్ అనేటువంటిది హ్యాపీ. సరే ఒకవైపు సాడ్గా ఉన్నా ఇది టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం కాబట్టి తీసేస్తే కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, అసలు మీకు పోస్ట్ బాక్స్కి మీకు ఉన్నటువంటి అభినవ సంబంధం ఎలా ఉంది? ఇప్పుడు పొద్దున అది కనుమరుగైపోతే మన భావి తరాలకి వచ్చే విద్యార్థి దశలో కూడా అసలు దాని బాక్స్ గురించి ఏం చెప్తారు అసలు మీరు? Since many years, we have a strong relation between post boxes and us. Present day, letters are disappeared. Present day, letters are disappeared. All are using internets and WhatsApp to send their messages. It is of course feeling very sad because we have a many years relation with post boxes. Common people also can understand. The color, observing color and of course varied strands. It is for sending letters. So ఇది ఒక రకంగా చూస్తే కొంచెం బాధాకరమైన విషయమే. బట్ సాంకేతికంగా మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి అందరితో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఒకవైపు బాధగా ఉన్నా కూడా ఒకవైపు కొంచెం సంతోషంగా కూడా ఉంది. బట్ ఏదేమైనా కూడా ఈ చిన్ననాటి గుర్తును మనము పోగొట్టుకోవడం కొంచెం బాధగానే ఉంది. పోస్ట్ బాక్స్లు దాదాపు మనకు ఒక కుటుంబ సభ్యునిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ఫీల్ అయ్యేది వెంకట్ నుండి. చాలా గొప్ప సంబంధం ఉంది మనకు వాటితోటి. ఇప్పుడు జనరేషన్కి తెలుస్తుంది, ఇంకా రాబో తరానికి దీనికి అసలు తెలుస్తుంది వాళ్ళకి. రాబోయే నెక్స్ట్ జనరేషన్కు ఇలాంటి సమాచార వ్యవస్థ ఉందని తెలిసే అవకాశమే లేదు. దాదాపు ఇది అంతరించిపోతుంది. ఇప్పటికే లెటర్స్ అన్నీ కూడా దాదాపు కనుమరుగైపోయాయి. సో ఇది కొంచెం బాధాకరమైన విషయము. చూసారుగా మొత్తానికైతే ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ చేత పట్టుకుని లెటర్స్ మొత్తాన్ని వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే పోస్ట్ బాక్స్ సంబంధించినది కూడా అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అంటే పోస్టాలు మరింత కొంత ముందడుగులు వేస్తుంది, కానీ దీన్ని పోతుందని ఒక చిన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ఇత్తే ఉంచి ఇంకా వేరే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, దీన్ని మాత్రం తీసేయద్దని చెప్పేసి ఇక్కడ చిన్నారులు కూడా ఉపాధ్యాయులు కొడుతున్న పరిస్థితి ఉంది.